జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతర్గం మండల పరిధిలో మైలవరం దక్షిణ కాలువకు ఏర్పడిన గండ్లను వెంటనే పూడ్చి వేరుశెనగ పంటను కాపాడాలని వాటర్ షెడ్ చైర్మన్ సురేష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులతో కలిసి కాలువను పరిశీలించిన ఆయన మరమ్మతులు చేపడితే సుమారు 350 ఎకరాలకు సాగునీరు అందుతుందని, లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. చినికాయ వేసినాను, కౌలు 18,000, ఎకరాకు 20,000 ఖర్చు అయింది. మొత్తం 50,000 ఖర్చు అయింది ఎకరాకు. నీళ్లు అడిగితే ధర్మల్ మైలవరం డ్యామ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే నీళ్ళు అన్నీ వేస్ట్గా ఏటిపాలు అవుతున్నాయి. అది ఫోటోలు చూపించినాము, అన్నీ పెట్టినాము. అన్నీ చూపించినాముగా వాళ్ళు మీకు నీళ్లు రావు, మీకు అది మేము చేయలేము అని చేతులు ఎత్తి కూర్చోన్నారు. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వెంకటరెడ్డిని కౌలుకు 6 ఎకరాలు పొలం తీసుకున్నా, చెనక్కాయ వేసినాము. ఎకరాకు గుత్త పెట్టుబడి మొత్తం వచ్చేసి 45,000 అయింది. ఈ కాలువకు నీళ్లు రాలేదు. కాలువకు వచ్చాయనే ధైర్యంతో వేసినాము, కానీ అధికారులు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా కూడా వాళ్ళు మేమేమో చేస్తామంటారు, ఇంతవరకు నీళ్లు రాలేదు. మా పరిస్థితి చాలా అభిమానంగా ఉంది. ఏదైనా మేము కుటుంబంలో ఏదో ఒకటి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది అధికారులు పట్టించుకోకపోతే. తక్షణమే అధికారులు సాయం చేయాలని కోరుతున్నాను. 9 ఎకరాల పొలం పెట్టిన శనక్కాయ ఎకరాకు 30,000 ఖర్చు అయింది. నెల రోజులైంది వేసి ఎండిపోతుంది పైరు. నీళ్లు రావడం అధికారుల దృష్టి తీసుకుపోయినాము. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు రావడంలే, లస్కర్లు వచ్చి చూడడంలే, పొలంలోకి వచ్చి ఏంది పరిస్థితి ఇది అని ఒక ఆఫీసర్ కానీ, ఏఈ కానీ, డిఈ కానీ ఎవడే కానీ పొలంలోకి వచ్చి చూడలే. వీళ్ళు పైరు పెట్టినారు, ఎండిపోతుంది, నీళ్ళు ఇడ్చాలని 30,000 ఖర్చు పెట్టుకొని రోజుకు 10,000 జేసీపీని తీసుకుపోయి ఎగేసుకొని వచ్చాం. నీళ్ళు అన్ని అడ్డలు చెరుకుపోతుంటే ఖర్చులు పెట్టుకొని వచ్చినా కూడా నీళ్ళు రాలే. దానికి ఏదైనా అధికారులు, పై అధికారులు